హాయ్ అండి. నేను టీఎస్ఆర్టీసీ హాస్పిటల్కి వచ్చాను. ఈ హాస్పిటల్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి మాత్రమే చూస్తారు. అయితే రీసెంట్గా దీన్ని అవుట్ పేషెంట్స్కి కూడా ఎక్స్పాండ్ చేశారు. ఈ హాస్పిటల్ 1978లో ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం 40 బెడ్స్ తోటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు 200+ బెడ్స్ తోటి సర్వీస్ ఇస్తుంది. ఇక్కడ ఏ ఎమర్జెన్సీ కండిషన్ అయినా టేకప్ చేస్తారు. ఏదైనా సిచ్యువేషన్ వీళ్ళు డీల్ చేయలేకపోయినట్టయితే వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తారు. ఈ హాస్పిటల్ని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇట్లాగా ఒక సపరేట్ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఎంప్లాయీస్కి ఒక ప్రత్యేకమైన సర్వీస్ని ఈ హాస్పిటల్ ఇస్తుంది కాబట్టి ఇట్లాగా అందరి ఎంప్లాయీస్ కూడా ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎందుకని అడుగుతున్నాను. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీ తప్ప ఏమీ రాదు. అన్ని సంక్షేమ పథకాలు దేనికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ కాదు. మన రీసెంట్గా వచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్నట్లయితే 500కే సిలిండర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలిజిబిలిటీ లేదు. 200 యూనిట్ల కరెంటు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ రైతు భరోసా మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ వర్తిస్తుంది తప్ప మిగతాది ఏది వర్తించదు. అండ్ దీంట్లో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేరు. చాలా వాటిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలిజిబిలిటీ లేదు. అట్లీస్ట్ హెల్త్ కార్డ్స్ కూడా లేవు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక హాస్పిటల్ అనేది ఉంటే వాళ్ళు ఒక మంచి సర్వీస్ని తీసుకోగలుగుతారు. ఆర్థిక పరంగా కొంచెం స్వేచ్ఛ అనేది లభిస్తుంది. ఆర్థికపరమైన కష్టాలు రాకుండా ఉంటాయి హెల్త్ విషయంలో. సో ఇది ప్రతి ఒక్క గౌట్ ఎంప్లాయీస్కి అవసరం ఇలాంటి వ్యవస్థ అనేది. ఇలాంటి వ్యవస్థ ఉండడం అనేది ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఒక అడ్వాంటేజ్, అదృష్టం అనుకోవాలి. ఈ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంటుంది. అన్ని రకాల సర్వీసులు ఉంటాయి. అంటే మన ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. అన్ని సర్వీసులు ఇస్తారు. మన సజ్జనర్ సార్ వచ్చిన తర్వాత దీన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశారు. నెక్స్ట్ అవుట్ పేషెంట్స్కి కూడా చూడడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు అవుట్ పేషెంట్స్కి లేకుండా ఇప్పుడు అవుట్ పేషెంట్స్కి కూడా చూస్తారు. సో స్టార్టింగ్లో ఓన్లీ ఆర్టీసీ ఎంప్లాయీస్కి మాత్రమే చూసేవాళ్ళం. తర్వాత దీన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా చూడడం కోసం అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్లో కండక్టరు, డ్రైవరు డ్యూటీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఎందుకంటే ఇంతకుముందే అది కష్టంగా ఉండే. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం, ఈ మహాలక్ష్మి పథకంలో లేడీస్కి ఫ్రీ చేయడం వల్ల ఒక్కో ట్రిప్పు 200 మెంబర్స్ని కూడా తీసుకెళ్లే టైమ్స్ అనేవి ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళ డ్యూటీ అనేది చాలా కష్టమైపోయింది. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి. అయితే ఫ్రీ బస్ అనేది ఇచ్చారు కానీ వాళ్ళ టైమింగ్స్ కొంచెం తగ్గించుంటే బాగుంటుండే, లేదా ఒక ట్రిప్ అయినా తగ్గించుంటే బాగుంటుండే. యాక్చువల్లీ 8 అవర్స్ డ్యూటీ, కానీ మన ఈ ట్రాఫిక్లో, హెచ్వైడి ట్రాఫిక్లో 8 అవర్స్లో డ్యూటీ ఫినిష్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఖచ్చితంగా 8 అవర్స్ అనుకున్నది 10 అవర్స్ పడుతుంది. సో 10 అవర్స్ డ్యూటీ ఫినిష్ చేసుకొని వాళ్ళు అంతమందిలో డ్యూటీ చేసి అంత రష్ ఉన్న బస్ని రన్ చేసి ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా కష్టం. దానికి చాలా డెడికేషన్ కావాలి, చాలా ఓపిక కావాలి. సో దానివల్ల ఎక్కువ మొత్తంలో ఎంప్లాయీస్ అనారోగ్య పాలవుతున్నారు. అండ్ వాళ్ళకి వేరే సోర్స్ లేక కూడా చాలామంది ఉద్యోగం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి వేరే ప్లేస్కి కూడా వెళ్ళలేరు. కాబట్టి అదే ఉద్యోగంలో కంటిన్యూ అవుతూ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. వాళ్ళ మీద దయతోటి కనీసం టైమింగ్స్ తగ్గించడం, లేకపోతే ఎక్కువ బస్సెస్ని పెంచడం వల్ల వాళ్ళపైన వర్క్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం ఆర్టీసీ ఎంప్లాయీస్ని దయతో చూడాల్సి అనేది అవసరం అనేది ఖచ్చితంగా ఉంది.
అయితే వీళ్ళకి ప్రత్యేకమైన హాస్పిటల్ ఉండడం వలన వీళ్ళు ఏదైనా సిక్ అయితే ఖచ్చితంగా ఆర్టీసీ హాస్పిటల్లో చూపించుకున్న ఓపీని మాత్రమే కన్సిడర్ చేస్తారు. వేరే ఏ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళు కన్సిడర్ చేయరు. సో కాబట్టి ఒకవేళ కన్సిడర్ చేసిన ద ఎంప్లాయీ విల్ గో టు ఛార్జ్ షీట్ ఇస్తారు వాళ్ళకి. సో ఎక్కువ రోజులు ఆబ్సెంటిజం తీసుకుంటే కనుక షోకాజ్ ఇస్తారు. సో మామూలుగా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి బయట వేరే స్లిప్ చూపించినా సరిపోతుంది. కానీ వీళ్ళకి ఖచ్చితంగా ఆర్టీసీ హాస్పిటల్ సిక్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఒకవేళ వీళ్ళు ఏదైనా సిక్ అయినట్టయితే హాస్పిటల్కి వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పి వాళ్ళ హెల్త్ కండిషన్ బట్టి ఎన్ని డేస్ సిక్ కావాలో అన్ని డేస్ని అక్కడ డాక్టర్స్ అడ్వైజ్ చేసి సిక్ ఇస్తారు. ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఫిట్ తీసుకుంటే ఆ ఫిట్ డిపోలో సబ్మిట్ చేస్తే మళ్ళీ డ్యూటీకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది ఆర్టీసీ హాస్పిటల్ గురించి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.